పుల్లాపందుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరాన్ని ఎట్లయితే జరుపుకుంటున్నామో మన తల్లి అయినటువంటి ఉగాదిని కూడా అదే విధంగా జరుపుకుందాం. గురు శిష్య భేదం తొలగిపోవడమే సద్గురు సత్సంగం యొక్క అంతిమ ప్రయోజనం అవుతుంది అని సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. గురువు శిష్యుడు అనే భేదం తొలగిపోవాలి, శిష్యుడే గురువు, గురువే శిష్యుడిగా తయారవ్వాలి. అది అంతిమమైనటువంటి సత్సంగ ప్రయోజనం అంటారు గురువు గారు. దేవ జీవ భేదం తొలగిపోవడమే దైవోపాసన యొక్క అంతిమ ప్రయోజనం. అనేకత్వాన్ని విడిచి ఏకత్వం వైపు చేరడమే ఈ ఆధ్యాత్మికతకు అంతిమ ప్రయోజనం. అభేద భావం కేవలం సిద్ధి కలిగినప్పుడు మాత్రమే కాదు, సాధనావస్థలో కూడా అభేద భావం కలిగి ఉండడమే సద్గురు సాంప్రదాయం అని అంటారు గురువు గారు. భేదభావన సోహమిత్యసౌ భావనాభిద పావనీమత. ఈశ్వరుడు వేరు, నేను వేరు అనే భావంతో కూడినటువంటి ఈశ్వర భావన కంటే అతడే నేను, అయాం దట్ అయాం అనేటువంటి అభేద భావనే పావనమైనటువంటిది అని రమణ మహర్షి ఎప్పుడూ అరుణాచల కొండ గుహలలో విన్నవించారు. మీరు భగవంతుణ్ణి లేదా ఆత్మను పొందినటువంటి అనుభవం మీకు లేకపోవచ్చు, కానీ నేను పొందాను, నా సన్నిధికి రాండి అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆత్మానుభవం పొందావా అని నిన్నెవరైనా అడిగితే పొందాను అని చెప్పంతే. పొందుతాను పొందలేదు అని చెప్పవాకు, పొందాను అను. పొందాను అని నువ్వు ఎప్పుడైతే అంటావో నీ అంతట నువ్వే పొందుతావు. అనుకోంగా అని చెప్తారు గురువు గారు. ఎందుకంటే నీ స్వరూపమే అది కాబట్టి. ఎంత దేవుడు ఆడినా దొరకనటువంటి వాడే దేవుడు. నువ్వు ఎంతనే దేవుడు ఆయన దొరకడు నీకు. ఎందుకని? ఆయన నువ్వే అయ్యున్నావు కాబట్టి. ఆయన నీవే అయ్యున్నావు అనే సంగతి నీవు తెలుసుకోలేకపోయావు. నీవు తెలుసుకునేంత వరకు గుళ్ళల్లో పూజలు చేయాల్సిందే, మసీదులో నమాజులు చేయాల్సిందే, చర్చిల్లో ప్రార్థనలు చేయాల్సిందే, నిన్ను నీవు తెలుసుకునేంత వరకు. ఇంకా నువ్వు తెలుసుకున్న తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో నీకు సంబంధమే లేదు, నీవే దేవుడు అయిపోయావు అంతే. అంతవరకు నువ్వు ప్రయత్నం చేయాల్సిందే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను పొందలేదు అని ఎప్పుడు అనుకోవాకు, నేను పొందానే అనుకో అని అంటారు. కాకపోతే అది జ్ఞప్తికి రావడానికి కొంత సమయం పడుతుందన్నమాట, అంతే. భూమిలో విత్తనం పాతగానే చుట్టూ మొలకెత్తుతుందా? విత్తనాన్ని నాటిన తర్వాత దానికి నీళ్లు పోయాలి, కొంత ప్రయత్నం చేయాలి, అప్పుడు ఇది మొలకెత్తేది. ఇది కూడా అంతే. అయాం దట్ అయాం, అదే నేను అదే అనే భావంతో ఉండు. జ్ఞాన ప్రసూరాలు అనే పుస్తకాన్ని చదివిన తర్వాత సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది మహాజ్ఞానులయ్యారు. చూడండి, శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబిక, ఆమె తలలో ఉన్నటువంటి పుష్పాలే జ్ఞాన ప్రసూనాలు. రమణాశ్రమం వెళ్ళి వస్తూనో లేకపోతే కాళహస్తి వెళ్ళి వస్తూనో పనిలో పనిగా సద్గురు దర్శనం చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ఇంకొంతమందో గురువు యొక్క పాదాలకు అంకితం అయిపోయారు. రాజమండ్రి నుంచి ఒక ఆయన వచ్చాడు, పట్టెయ్యా అని. ఆయన పేరులో నుండి పట్టెయ్యా అని. ఆయన ఎవరినైనా పట్టేస్తాడనమాట, ఎవరైనా ఆయన్ని పట్టేయచ్చు. ఆ పట్టెయ్యా ఆయన పాపం సాధారణ టైలర్ అండి. ఆయన పాపం మిషన్ కుట్టుకొని బతికేటువంటి వాడు. ఆయన ఇద్దరు కొడుకులు, వాళ్ళు ఏదో షాపులు బిజినెస్. ఆయన వచ్చారు, ఎవరో చెప్తుంటే విని ఈ శ్రీకాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం దగ్గరికి వచ్చాడు. అంతే, పట్టేశారు ఆయన ఈయన పట్టాడు, ఈయన ఆయన పట్టాడు. ఈ రోజు వరకు కదల్లా. ఇంటికి వెళ్తాడు రాజమండ్రి, వెళ్ళి 2 రోజులు ఉంటాడు, మళ్ళీ వస్తాడు అనమాట. మళ్ళీ 4 నెలలు ఉంటాడు ఇక్కడ శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్యం గారి సేవ చేసుకుంటూ ఉంటాడు. చూడండి, మరి ఆయనకి ఎందుకు అంత అవస్థ అంటే అదే సద్గురు మహిమ అనేటువంటిది అన్నమాట. కాబట్టి తెలుసుకోవాలని ప్రశ్నించేటువంటి జిజ్ఞాసులు కొంతమంది ఆయన దగ్గర, మౌనంగా కూర్చొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కొంతమంది, రకరకాలుగా ఉంటారనమాట. ఎంతోమంది ఎన్నో క్వశ్చన్స్ అడుగుతుంటారు ఆయన సుబ్రహ్మణ్యం గారిని. మమ్మాయి పెళ్ళయిందా కాదా,
అమ్మాయికి పిల్లలు పుడతారా పుట్టరా, వాడు ఇంటర్ అవుతాడా కాదా, ఎంసెట్ ర్యాంకు, ఇది వీళ్ళు అడిగేది అనమాట. ఈ డౌట్లు వీళ్ళు అడిగేది, వీళ్ళ కోరికలు అడుగుతుంటారు. ఆయన పాపం ఇటువంటి వాటికి ఏదో ఒకటి చెప్తాడు పరిష్కార మార్గం. కానీ ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి చూడండి. నేను దేవుణ్ణి పొందాలంటే ఏం చెయ్యాలి, నేనే దేవుణ్ణి కావాలంటే ఏం చెయ్యాలి, ఇది ఆధ్యాత్మిక ప్రపంచాలు. నన్ను నేను తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు అడిగినట్లు ఆయన ఒకటే చెప్తాడు, మౌనంగా ఉండు అంటాడు. అంతే, నోరు మూసుకొని కూర్చో, మెదలకుండా కూర్చో, అంతే, నువ్వే దేవుడు అయిపోతావు అంటాడు అనమాట. నేను అంటే ఏదో తెలుస్తుంది అంటాడు. అది సద్గురువు యొక్క గొప్పతనం. కాబట్టి సమస్య తెగడం ఇష్టం లేక ప్రశ్నించడం స్వభావమై ఉండటం వల్లనో ఎంతోమంది అనేక రకాలుగా ఆయన ప్రశ్నిస్తూ ఉంటారనమాట. అన్నిటికీ చాలా ఓపికతో సమాధానం చెప్తూనే ఉంటాడు. సమాధానం పొందడం వారికి ఇష్టం లేదు అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి నైజం అది అడగటమే అన్నమాట, చెప్పేది ఏంటో కొంతమంది. అటువంటి వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని కూడా అనేక రకాలుగా సమాధానపరిచి పంపిస్తూ ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి తరించండి.